ఒక్క నిమిషం ఉండండి సార్. కెమెరా ఉత్సాహంగా పాఠశాల సిబ్బంది యాజమాన్యం ఘనంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు హెడ్ మాస్టర్ మాటలోనే మనం విందాం. అందరికీ నమస్కారం. టంగుటూరు మండలంలో భాష్యం స్కూల్ పెట్టి 2013 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 11 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ప్రతి ఇయర్ ఈ జూన్ జూలై మంత్లో ఈ రెయినీ డే ప్రోగ్రామ్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. పైన భారష్యం మేనేజ్మెంట్ నుంచి కూడా పిల్లలు బాగా ఉత్సాహంగా స్కూల్కి రావడము, చక్కగా నేర్చుకోవడం గురించి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పిల్లల్ని బాగా ఉత్సాహంగా చేయడం అనేది సార్ చెప్పినటువంటి విషయాలు. చదువుతో పాటు ఇటువంటి ఉత్సాహమైన ప్రోగ్రాం ఉన్నట్లయితే పిల్లలు ఇంకా చాలా బాగా శ్రద్ధగా చదువుకొని డెవలప్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇటువంటి వాటిలో చదువు ఒక్కటే కాదు, అన్నిట్లో ఉండాలనేది మేనేజ్మెంట్ వారి మెయిన్ టార్గెట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి సార్ స్కూల్లో చూసుకున్నట్లయితే పిల్లలకి ఫస్ట్ ఆహ్లాదకరంగా ఉండాలనేది మేనేజ్మెంట్ వారు చెప్పేది. పిల్లలకి ఒత్తిడితో కూడినటువంటి చదువులు కాకుండా లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్ అనేది ఉండాలనేది. అందరికీ నమస్కారం. టంగుటూరు మండలంలోని ఆల్కూరుపాడు రోడ్లో ఉన్నటువంటి భాష్యం విద్యా సంస్థల్లో ఈరోజు రెయినీ డే సందర్భంగా చిన్నారులు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా చూడముచ్చటగా ఉంది. మా భాష్యం విద్యా సంస్థల మేనేజ్మెంట్ కూడాను పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివించినట్లయితే వాళ్ళ యొక్క మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము ప్రతిరోజు కూడాను ఏదో ఒక ప్రోగ్రాంతో పిల్లల్ని అలరిస్తూ లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు యొక్క ప్రత్యేక కార్యక్రమం రెయినీ డే సందర్భంగా పిల్లలు చేసినటువంటి నృత్యాలు పేరెంట్స్ని చాలా బాగా ఆకర్షించాయి. అందరూ కూడాను మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. థ్యాంక్ యూ.